నమస్తే అండి, వెల్కమ్ టు గిద్దలూరు రుచులు. నేను మీ భాగ్యాన్ని. ఈరోజు మనం హోటల్ స్టైల్ పన్నీర్ టిక్కా. బయట ఆర్డర్ చేస్తే కాస్ట్ చాలా ఎక్కువగా ఉంటుందండి, కానీ ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నామంటే టేస్ట్ డబల్. వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఈ పన్నీర్ టిక్కా కోసం పన్నీరు ఒక 200 గ్రామ్స్, ఒక క్యాప్సికమ్, ఒక ఆనియన్ ఇలా వీటిని పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులోకి 2 స్పూన్ల కర్డ్ తీసుకోవాలండి. కర్డ్ ఫ్రెష్గా ఉంటేనే టిక్కా మంచి టేస్ట్ వస్తుంది. తర్వాత అందులోకి ఒక స్పూన్ బీసన్ పౌడర్ వేసాను. బీసన్ పౌడర్ క్వాంటిటీకి తగ్గట్టుగానే వేసుకోవాలండి, మరీ ఎక్కువ వేసుకోవద్దు. ఒక 1/2 టీ స్పూన్ అల్లం పేస్ట్, టేస్ట్కు తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా కారము. ఎక్కువ స్పైసీ కావాలనుకునే వాళ్ళు ఇంకొంచెం కారం యాడ్ చేసుకోవచ్చండి. తర్వాత ఒక చిటికెడు పసుపును మరీ ఎక్కువ వేసుకోవద్దు. 1/2 టీ స్పూన్ గరం మసాలా, కొంచెం పిప్పర్ పౌడరు, తర్వాత కాస్త కస్తూరి మేతి, ఫైనల్గా లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకోవాలి 1 స్పూన్ వరకు. వేసుకున్న తర్వాత ఈ పేస్ట్ని అంతా బాగా స్పూన్ తోటి కలిసేట్టుగా మిక్స్ చేసుకోవాలండి. అలా పూర్తిగా మిక్స్ చేసుకున్న తర్వాతనే ఈ క్యాప్సికమ్, పన్నీరు, ఆనియన్ కట్ చేసుకున్నాం కదా, వీటన్నిటిని ఈ పేస్ట్లో బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పేస్ట్ అంతా ముక్కలకి బాగా పట్టే విధంగా కలుపుకోవాలండి. అలా కలిపిన తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ స్ప్రెడ్ చేశాక ఈ ముక్కలన్నిటినీ ఇలా పెట్టేయాలి. ఇలా పెట్టుకున్న తర్వాత మెల్లిగా ఒక్కొక్కటిగా తిప్పుకోవాలి. గరిటె పెట్టి అయితే తిప్పొద్దండి, ఎందుకంటే అంతా ఆ మసాలా అంతా చెదిరిపోయినట్టుగా అవుతుంది. ఇలా నిదానంగా ఒక్కొక్కటిగా తిప్పుకుంటే టిక్కా పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి ఇంట్లోనే ఈజీగా చాలా పర్ఫెక్ట్గా ఈ పన్నీర్ టిక్కాని అయితే రెడీ చేసుకోవచ్చండి. గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వీటిని చేసుకోవాలండి. పొరపాటున కూడా హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టొద్దు. ఇక మన పన్నీర్ టిక్కా అంతా రెడీ అయిపోయిందండి. హోటల్లో కంటే రెట్టింపుగానే ఈ టిక్కా టేస్ట్ అదిరిపోయిందండి. ఇంకెందుకండి ఆలస్యం, ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.